విద్యుత్ కోతలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామంటూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం బేతాలపాడు గ్రామానికి చెందిన ప్రజలు ఆందోళన చేపట్టారు. జూలూరుపాడు విద్యుత్ సబ్స్టేషన్ కార్యాలయం గేట్లు మూసివేశారు. కార్యాలయం ఎదుట బైఠాయించారు. గ్రామస్తులకు సిపిఎం పార్టీ నాయకులు మద్దతు తెలిపారు. నిత్యం అప్రకటిత కరెంటు కోతలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. వర్షాకాలంలో కూడా పగలు రాత్రి అనే తేడా లేకుండా కరెంటు కోతలు విధిస్తే దోమల పెడత పాముల సంచారంతో ఇబ్బందులు పడుతున్నామన్నారు. కరెంటు బేతాలపాడుకు వచ్చేసి ఒక 50 నుంచి 60 సార్లు పోతుంది. ఒక 5 నిమిషాలు ఉంచుతున్నారు, ఒక అర్ధగంట తీస్తున్నారు, నిమిషం ఉంచుతున్నారు. ఘోరాతి ఘోరంగా కరెంటు తీసేస్తా ఉన్నారు. అసలు విషయం ఏంటంటే నరసాపురంలో ఉన్నటువంటి సబ్ స్టేషన్ కి మా బేతాలపాడు లింక్ ఉంది. అన్ని గ్రామాలకు కరెంటు బంద్ చేసే పరిస్థితి కనపడతా ఉంది. కాబట్టి ఏ గ్రామానికి సంబంధించి ఆ గ్రామానికి ఖచ్చితంగా కట్ పాయింట్లు పెట్టి ఎక్కడైతే ప్రాబ్లం ఉందో అక్కడ పని చేసుకొని ఉన్న ఊర్లకి ఖచ్చితంగా కరెంట్ ఇస్తే బాగుంటది. దానికి సంబంధించి బేతలపాడులో ఊరు బయట నుంచి మన చాలల్లోకి 3 ఫేజ్ కరెంటు పోతుంది. ప్రధానంగా ఆ లైన్లు వచ్చేసి బాగలేవు. ఇన్సులేటర్లన్నీ పగిలిపోయి కసారాలు మొత్తం దెబ్బతిని ఘోరాతి ఘోరంగా ఉన్నాయి. వాటిని సవరించుకోవడానికి వీళ్ళకి టైం సరిపోవట్లేదు. నైట్ కనీసం ఒక బట్ట తడుపు జల్లు పడ్డా కానీ కరెంటు తీసేస్తున్నారు. కరెంటు తీసేసి 10 సార్లు కరెంటు తీసేస్తున్నారు. నైట్ నిద్రపోయే పరిస్థితి కనపడట్లేదు బేతాలపాడు ప్రజలకి.